ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్‌లోనికి వెళ్ళిపోతున్నారు. అసల డిప్రెషన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? అది వచ్చినప్పుడు ఏం చేయాలి? అన్న విషయాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్! ఐ యామ్ డాక్టర్ రమ్య, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. డిప్రెషన్ అంటే మెంటల్ డిజార్డర్, అంటే మానసిక వ్యాధి. ఇది లాంగ్ టైమ్ సాడ్‌నెస్, అంటే చాలా కాలం విచారంగా ఉండటం. హోప్‌లెస్‌నెస్ అంటే దేనిని నమ్మలేకపోవటం, అలాగే ఇంట్రెస్ట్ అండ్ ఎనర్జీ తగ్గిపోవటం. అలాగే సరిగా నిద్ర పట్టకపోవటం, కొంతమందికి సూసైడ్ థాట్స్ కూడా ఉంటాయి. ఇలాంటివి అన్నీ మూడ్ డిజార్డర్స్ అంటారు. నార్మల్ గా ఒక రోజంతా విచారంగా ఉండటం డిప్రెషన్ కాదు. కానీ 2 వారాలు లేదా అంతకన్నా ఎక్కువ టైము కంటిన్యూస్ గా అలాగే ఉంటే డిప్రెషన్ అని కన్సిడర్ చేయాలి. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం. హార్మోనల్ వేరియేషన్స్ వల్ల, అంటే బ్రెయిన్ లో సెరోటోనిన్, డోపమైన్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల, అలాగే జెనెటికల్ గా ఫ్యామిలీలో డిప్రెషన్ హిస్టరీ ఉంటే ఇలా వచ్చే అవకాశం ఎక్కువ. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లో స్ట్రెస్, తలకి ఏదైనా గాయం తగిలినా, అలాగే లాస్ ఆఫ్ లవ్డ్ వన్, అంటే మనం బాగా ఇష్టపడిన వారిని కోల్పోయినప్పుడు కొంతమంది డిప్రెషన్ లో ఉంటారు. అలాగే మెడికల్ కండిషన్ లో డయాబెటిస్ ఉన్న పేషెంట్స్, స్ట్రోక్, థైరాయిడ్, క్యాన్సర్, క్రానిక్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు, అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆల్కహాల్, సెడెంటరీ హ్యాబిట్స్ ఉన్నవారు. ఫిజియోథెరపీలో దీనికి ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. ఏరోబిక్ ఎక్సర్సైజెస్, అంటే రెగ్యులర్ గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి. లైక్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేయటం వల్ల ఎండార్ఫిన్స్ వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే మూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బ్రీతింగ్ అండ్ రిలాక్సేషన్ థెరపీ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. 7 to 8 అవర్స్ నిద్రపోవటం వల్ల దాని వల్ల ఏంటంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. అలాగే గ్రూప్ థెరపీ అండ్ సోషల్ యాక్టివిటీస్ వల్ల కూడా పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా మెయింటైన్ చేయాలి. అలాగే చేసే పనుల్లో టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల డిసిప్లిన్ వస్తుంది, అలాగే డిప్రెషన్ తగ్గుతుంది. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో రెగ్యులర్ గా మాట్లాడడం, అందరూ కలిసి గ్రూప్ యాక్టివిటీస్ చేయటం వల్ల లోన్లీనెస్ తగ్గుతుంది. అలాగే చిన్న చిన్న టాస్క్లు, గోల్స్ సెట్ చేసుకొని వాటిని కంప్లీట్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ డిప్రెషన్ ని ఇంక్రీజ్ చేస్తాయి, కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. ఎక్కువగా ఫోను, టీవీ చూడటము, అలాగే సోషల్ మీడియాలో కూడా టైం లిమిట్ లేకుండా ఎక్కువగా ఉండటం వల్ల డిప్రెషన్ పెరుగుతుంది. అలాగే డిప్రెషన్ తగ్గడానికి బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి. లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఒమేగా 3 ఫుడ్స్, అంటే ఫిష్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే విటమిన్ బి అండ్ డి రిచ్ ఫుడ్ వల్ల బ్రెయిన్ హెల్త్ కి బాగా సపోర్ట్ గా ఉంటుంది. సో డిప్రెషన్ కంట్రోల్ అయ్యి నార్మల్ కండిషన్ కి వస్తారు.